హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఒక పేరు ప్రస్తావించారు, సుబ్బరాయుడు. ఆయన పేరు ప్రస్తావించగానే ఎవరి సుబ్బరాయుడు? ఏమిటిది? డీజీపీ గారి పేరు కూడా ప్రస్తావించారు కానీ పర్టిక్యులర్‌గా సుబ్బరాయుడు గారి పేరు ప్రస్తావించడాన్ని చాలామంది గూగుల్ చేశారు. ఎవరి సుబ్బరాయుడు? ఏంటి ఆ కథ అనేసి. స్పెషల్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి సుబ్బరాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ కావాలని పిలిపించుకొని ఆయన్ని ఇక్కడ సర్వీసెస్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో సుబ్బరాయుడు గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత బాధపడిపోతున్నారు మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. ఏం సార్ సుబ్బరాయుడు గురించి ఎందుకు అంత వర్రీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి. రాయలసీమ బిడ్డని నేను. సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సుబ్బరాయుడిని తీసుకొస్తారంటున్నాడు. ఎందుకన్నాడు అంటున్నారు? ఎక్కడో ఆయన కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నాడేమో, అదేగా తాట తీస్తున్నాడేమో. ఎక్కడో ఎందుకు సార్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక నగరం తిరుపతి. ఆ తిరుపతి అర్ధరాత్రి 2 దాకా ముష్కర మూకలు, గంజాయి, డ్రగ్స్ పెడ్లర్సు, ఏదైతే ల్యాండ్ ఆక్రమించుకునే వాళ్ళు ఇష్టానుసారం అయిపోయింది గత 5 సంవత్సరాలు. మరి ఆ ఆధ్యాత్మిక నగరాన్ని మంచిగా మార్చుకోవాలి కదా. మార్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారు. మీరన్నట్టు ఉపోద్ఘాతాలు ఆయన ఎక్కడో తెలంగాణలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. తీసుకొచ్చేటప్పుడు కూడా ఒప్పుకోలేదు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సిటీలో కావచ్చు, వేరే స్పేస్లో ఎక్కడ చేసినా ఒక సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్గా సుబ్బరాయుడికి పేరుంది. ఎట్లయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఉభయ రాష్ట్రాల్లో పేరుందో, వీళ్ళంతా రియల్ హీరోలు కాదు కిరణ్ గారు. రియల్ హీరోలు కాదు. మన సినిమాలో చూసి 500 రూపాయలు రియల్ హీరోలు కాదు, రియల్ హీరోలు. 500 రూపాయలు టికెట్ కొని చూస్తే మనం ఏదో సింగం 1, 2, 3 అని చూస్తుంటాం రకరకాలుగా. రియల్ హీరోలు కాదు, నిజ జీవితంలో రియల్ హీరోలు. అది మనం చూసే తక్కువ ఉంటాం. అటువంటిది ఒకప్పుడు సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్టు అని చెప్పి మన పేరు. ఆ తర్వాత హైడ్రా కమిషనర్ ఇప్పుడున్న రంగనాథ్ గారు. ఆయన కోసం 119 సంవత్సరాలు చట్టాన్ని సవరించి హైడ్రా బాధ్యతలన్నీ ఆయనకు అప్పచెప్పారు రేవంత్ రెడ్డి గారు. హైడ్రాని ఆంధ్రప్రదేశ్ కూడా మార్గంగా తీసుకుందాం అనుకున్నారు. చెరువులు, నాలాలు, కుంటలు కూడా ఆక్రమించుకున్నారు దుర్మార్గులు. ఇప్పుడు కాపాడుకోకపోతే మరి ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్కి ఏం మిగలవు. సరే, ఆ విధంగా అది జరుగుతూ ఉంది. హైడ్రా ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది, నెక్స్ట్ 2వ విడత ఈ రోజే. సరే, కట్ చేస్తే అండి, అటువంటి సుబ్బరాయుడిని అంతకుముందు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి దగ్గర సిఎస్ఓగా చేశారు ఆయన, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా. ఓహో, 14 to 19 ఆయన మధ్యలో కొంతకాలం. అంటే అంత మంచి పేరుంది. అంటే ఎంత సమర్థవంతమైన వ్యక్తులైతే సిబిఐకి ఎట్లా తీసుకుంటారు, అట్లనే చీఫ్ సెక్రటరీకి ఎట్లా తీసుకుంటారు, అటువంటి వ్యక్తిని తీసుకున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి తర్వాత క్రమంలో తెలంగాణకి రావటం కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇష్టంగానే చంద్రబాబు నాయుడు గారు కోరిక ప్రకారం పంపించాడు తప్పితే, వెళ్ళేటప్పుడు కూడా బొకే ఇచ్చి రిలీవ్ అయ్యాడు. అయిన తర్వాత ఎక్కడ పోస్ట్ చేస్తారా ఈ సుబ్బరాయుడిని అని చెప్పి అందరూ అనుకున్నారు. తిరుపతిని కాపాడుకోవాలని, తిరుపతి నుంచి ప్రక్షాళన కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు కదా. ఆ విధంగా తిరుపతిలో వేసాడు. వేసిన తర్వాత ఏంటి పరిస్థితి? రెడ్ స్మగ్లర్స్, రెడ్ శాండిల్స్, గంగిరెడ్డి లాంటి వాళ్ళకి, అంతర్జాతీయ స్మగ్లర్లకి నిద్ర లేకుండా చేశాడు. ఎక్కడ రెడ్ శాండిల్స్ ఎక్కడ కూడా. ఎందుకంటే అడవికి రాజు ఎవరు? అడవికి మంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరి సమర్థవంతమైన వ్యక్తిని వేశాడు. వీళ్ళందరికీ తమిళనాడు నుంచి వచ్చే ఒక ఇదైతే ఎర్రచందన స్మగ్లర్లకి చుక్కలు చూపిస్తున్నారు ఒకవైపు. రెండోది డ్రగ్స్. తిరుపతి ఇప్పుడు వరకు నువ్వు కిరణ్ గారు నమ్ముతారు లేదో, తిరుపతి సరౌండింగ్ అన్ని స్కూల్స్, కాలేజీల్లో 50 లక్షల మందికి రీచ్ అయ్యేటట్టుగా వాళ్ళకి ఆన్లైన్గా ఎందుకు మనం సోషల్ మీడియా ఎలా యూజ్ చేసుకోవాలి, డ్రగ్స్ వాడకుండా ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పట్ల ఎలా, వాళ్ళకి మోటివేషన్ క్లాసులు ఇస్తున్నారు. రావటంతో నేను 15 మందిని, ఇతను మిగతా వాళ్ళు కాదు, గత 5 సంవత్సరాల్లో అరాచకంగా రౌడీ షీటర్లని, వైసీపీ వాళ్ళని, పెద్దిరెడ్డి అనుచరులని, చెవిరెడ్డి అనుచరులని, భూమా కరుణాకర్ రెడ్డి అనుచరులు, వీళ్ళంతా వైసీపీ వాళ్ళే. వీళ్ళందరికీ తాట తీసి నైట్ 10 o'clock కల్లా షాప్స్ క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంది. ఓకే, తన తన డిపార్ట్మెంట్ నుంచే ప్రక్షాళన నడుము బిగించాడు. 15 మందిని, సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాడు. అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వంతో అంటగాకి శాంతిభద్రతలు విఘాతం కలిగించున్నాను. అంటే తన డిపార్ట్మెంట్లో నమ్మ వద్దో సుబ్బరాయుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని భయంతో ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు. అవును, అంటే నేను తిరుపతి ఎన్నికలు మీకు తెలుసు కదా సార్, ఎన్నికల సమయంలో తిరుపతికి కూడా మీరు కూడా వెళ్ళారు. అక్కడ ప్రజల స్పందన తెలుసుకునే క్రమంలో నాకు చాలా విషయాలు తెలిసినాయి. ఇక్కడ ఈ కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, అక్కడ ఆయన హవా సాగుతోంది. అభినయ్ రెడ్డి ఆయన హవా సాగుతుంది. ఆయన యూత్ని ఎస్పెషల్లీ ఆకట్టుకునే ప్రయత్నం చేసి చాలామంది, ఒక రకంగా చెప్పాలంటే
పవన్ కళ్యాణ్ గారి ఆ, జనసేన పోటీ చేసింది కాబట్టి గెలిచింది, కానీ తెలుగుదేశం అయితే కూడా గెలిచేది కదా అక్కడ. రీజన్ ఏంటంటే అతను చాలా వరకు యూత్ని అట్రాక్ట్ చేసేసుకొని వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వడం, వాళ్ళకు గొడవలకు ప్రోత్సహించడం, ఏదైనా పోలీస్ స్టేషన్కి వచ్చి దాంతో వాళ్ళందరూ కూడా అతనికి అట్రాక్ట్ అయిపోయారు అతనితో పాటు. హీరోయిజం రీజన్ ఏంటంటే వాళ్ళకి గంజాయి అనేది సప్లై చేస్తున్నాడు అతను. అందుకే మీ సర్వేలో తెలియదు. మా సర్వేలో అందువల్ల అతన్ని చాలా మంది నాకు ఆ రిపోర్ట్ ఇచ్చారు. సో ఇవాళ మీరు అన్నట్టుగా బహుశా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా తెలిసి ఉంటాయి కదా సార్. కదా సో అంచేతనే సుబ్బారాయుడు గారిని వేసి అక్కడ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాడు. ఉక్కుపాదంతో చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ లా అండ్ ఆర్డర్. చాలా మంది ప్రజలు మిగతా రాష్ట్రాల్లో, మిగతా 26 జిల్లాల్లో కూడా ఇటువంటి ఆఫీసర్ మాకు కావాలంటున్నారు. అంతే, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది సార్. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి సుబ్బరాయుడు అని పేరు వచ్చిందంటే భయం అనేది ఎంత చూపించాడు అనేది మీరు అర్థం చేస్తారు. పరిచయం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నా నేను రాయలసీమ పెట్టినా అన్నాడు. సింపుల్, ఒకే మాట. సింపుల్, నేను అనంతపురంలో కర్నూలు దగ్గర అనంతపురంలో పుట్టాను, ఇక్కడ పెట్టినా అన్నాడు. నాకెవరు అతిథులేం కాదు, చట్టం తన పని తను చేసుకుంటుంది. ప్రభుత్వ పాలసీ ప్రకారం చట్టానికి అనుగుణంగానే నేను పనిచేస్తాను తప్పితే నేను పొలిటీషియన్స్ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నేను పరిగణలోకి తీసుకున్నాను. పెద్దవాళ్ళు అనేది ఎవరినన్నారు అనేది అర్థమైపోయింది. కాబట్టి ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్స్ ఉంటారా డిపార్ట్మెంట్లో అనేది ఒక సుబ్బరాయుడు అనే పేరు ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. సో మొత్తం మీద సుబ్బరాయుడు పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోట వెంట రావడం అనేది సుబ్బరాయుడు గారికి ప్రజల్లో ఒక పాపులారిటీని అయితే తెచ్చిపెట్టిందని చెప్పాలి. వాస్తవానికి నిజాయితీగా పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడున్నా వెతికి మరీ కొంతమంది నిజాయితీ గల ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి కోరిక కూడా ఇలాగే ఉంటుంది. కృష్ణతేజ గారు ఎక్కడుంటే ఎలా తీసుకొచ్చారు, కేరళలో పనిచేసిన కృష్ణతేజ గారిని, ఇవాళ సుబ్బరాయుడు గారిని కూడా తీసుకురావటంలో అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకంగా ఉంది. మొత్తం మీద సుబ్బరాయుడు గారు లాంటి అధికారులు ఆ కాకి బట్టలకి గౌరవాన్ని తీసుకొస్తారు. అలాంటి వాళ్ళను మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నమస్తే.